హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో క్రిస్పీగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా 7 నుంచి 8 సమోసాలు ఒకేసారి ప్రిపేర్ చేసుకునే ఈ మినీ సమోసా రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని 1.5 కప్పు మైదా వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని 1 టీ స్పూను వామునైతే ఈ విధంగా చేతిలో వేసుకుని మంచిగా నలుపుకుని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకుని మనం వేసుకున్న నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా మంచిగా రబ్ చేస్తా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ వేసుకున్న నెయ్యి సరిపోకపోతే కనుక ఇంకొద్దిగా నెయ్యి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవడం వల్ల పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా సాఫ్ట్ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ అయితే పిండిని బాగా నాననివ్వాలి. మిక్సీ జార్లో 1 ఇంచ్ అల్లము, 3 పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోప్ వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ తీసుకున్న బఠానీలు ఆల్రెడీ బాయిల్ చేసినవే, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుని మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 మీడియం సైజు పొటాటోస్ అయితే ముందుగానే బాయిల్ చేసుకుని ఈ విధంగా చేత్తో మంచిగా క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా పింక్ సాల్ట్, కొద్దిగా ఆమ్చూర్ పౌడరు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మీకు ఇష్టం ఉంటే కనుక గరం మసాలా కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 to 10 మినిట్స్ అయితే కర్రీ మంచిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది చల్లారడానికి పక్కన పెట్టుకుని ముందుగా కలుపుకుని పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా నీట్ చేసుకుని నానిన పిండిని ఈ విధంగా మళ్ళీ ఒకసారి మంచిగా నీట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పెద్ద సైజు పిండి ముద్దల్లాగా డివైడ్ చేసుకున్నాను. చపాతీ పీట మీద కొద్దిగా పొడి పిండి వేసుకుని ఈ విధంగా తీసుకున్న పిండి ముద్దని పల్చగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరీ పల్చగా కాకుండా అలాగని మందంగా లేకుండా ఇక్కడ చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకున్న చపాతీని చాకుతో 8 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకే సైజు వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని కొద్దిగా వేసుకుంటూ ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. స్లరీని అంచులకి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక అంచుని ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా రెండో అంచుని కూడా సేమ్ అదే విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి పొడవుగా ఉన్న అంచుని ఈ విధంగా మంచిగా క్లోజ్ చేసుకుని అంచులు ఏమీ ఓపెన్ లేకుండా అన్నీ క్లోజ్ చేసుకుంటూ ఈ విధంగా సమోసాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టార్టింగ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని మన సమోసాలు కొద్దిగా ఫ్రై అయ్యి పైకి తేలిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా ఆయిల్లోంచి సమోసాలు తీసుకునేటప్పుడు లైట్గా ఈ విధంగా వంచి తీస్తే కనుక ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.